హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిజినెస్ మామా. ఈ వారం మనకి డే 2 ఆఫ్ బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. అయితే నేను ఆల్రెడీ డే 1 బిజినెస్ అయింది. బిజినెస్ ఎంత అయినా కూడా మీకు చెప్పాను. నేనైతే 10 లీటర్స్ సేల్ అయ్యాయి, ఎస్టిమేషన్ 12 లీటర్స్. సేమ్ యాజ్ డే 2 కూడా ఎస్టిమేషన్ అలాగే వేసుకున్నాను. నేను ఇవాళ కూడా 10 లీటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసాను అవుతాయని, 12 లీటర్స్ అయితే ఎస్టిమేషన్ చేసుకున్నాను అనమాట. అయితే నేను ఇవాళ 15 లీటర్స్ తేవడం జరిగింది. చెప్పాను కదా స్టోరేజ్ ఎంత ఉంచుకోవాలి మిల్క్ అనేదని. నేను అవసరం అయింది, హెల్ప్ఫుల్ అయింది కాబట్టి నాకు 3 లీటర్స్ ఆఫ్ మిల్క్ అయితే సేల్ అయ్యింది. లర్నింగ్స్ అంతా 13 లీటర్స్ అయితే నేను సేల్ చేయడం జరిగింది. గుర్తుంచుకోండి, ఇవాళ అయితే 15 లీటర్స్ తెచ్చుకున్నా. ఇవాళ అయితే 12 లీటర్స్ అయింది. చూసారు కదా, దీన్ని అంటారు బిజినెస్ అని. నిన్న చాలా మంది చూసిన వాళ్ళు, నేను నాకు తెలిసి డే 1 ఆఫ్ బిజినెస్కి అరౌండ్ 500-600 వ్యూసెస్ వచ్చినాయి. అందులో చాలా మంది అనుకుని ఉంటారు, ఇప్పుడు చేస్తాను అంటున్నాడు, ఓన్లీ 10 లీటర్స్ కదా అని. చెప్పాను కదా నేను వాళ్ళ గురించి, మైండ్లెస్ పీపుల్ వాళ్ళే. అయితే వాళ్ళకే చెప్తున్నా, వినండి, నీకోసమే చెప్తున్నా, విను. ఇవాళ ఒక్కరోజు 2 లీటర్స్ డిఫరెన్స్ వచ్చింది. రేపటికి మళ్ళీ మారచ్చు, ఇల్లుండికి ఇంకా మారచ్చు. 1 మంత్ తర్వాత, 1 ఇయర్ తర్వాత ఎలా ఉంటాయి సేల్స్ తెలుసుకోండి. అందరి మైండ్ ఎలా ఉంటుంది అంటే మనం పాలపేట తాగా. ఇప్పుడు నా దగ్గర నేను చూసిన ఈ 2 రోజులు కాకుండా ఇంత ముందు నుంచి నేను బిజినెస్ గురించి తిరుగుతున్నాను కాబట్టి నేను ఎక్స్ప్లోర్ చేసింది ఏంట్రా అయ్యా అంటే, చాలా మంది రూపాయి పొరపెట్టాలని చెప్పి పెద్ద చెప్పిన మాటని ఫాలో చేస్తారు కరెక్ట్గా. సేమ్ యాజ్ పాల ప్యాకెట్ మనం 34 రూపాయలకి 33 రూపాయలు రోజు చేస్తుంది కదా, వీడి దగ్గర 40 రూపాయలు పెట్టి మనం హాఫ్ లీటర్ ఎందుకు కొనాలి అని చాలా మంది అడుగుతున్నారు. అదే కామెడీ. అసలు విషయం ఏంటంటే, మన దగ్గర లీటర్ వచ్చేసి 80 రూపీస్ గురు. లీటర్ 80 రూపీస్ మనం సేల్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఆన్లైన్ బిజినెస్ కాదు కాబట్టి, ఆఫ్లైన్ బిజినెస్ కాబట్టి, అంత దగ్గర ఉన్నదే కాబట్టి 80 రూపీస్ తీసుకుంటున్నాను. నేను ఈ విషయం చెప్పట్లా, మీరు సేవ్ చేసి 4 రూపీస్ ఇవ్వాలి, మీకు మిగులుతుంది కరెక్టే. నాకు లాభం రావాలని మాట్లాడలేదు, చెప్తున్నానండి. దాని మూలంగా చిన్నపిల్లలకి స్నీజ్ లాంటివి వస్తూ ఉంటాయి, కాపు లాంటివి పడుతూ ఉంటుంది. వీటికి పడదు, చిన్నపిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి పడదు. ఆ విషయం నీకు కూడా తెలుసు. కాకపోతే నువ్వు ఎందుకు యూజ్ చేస్తావు? 4 రూపీస్ సేవ్ చేయడానికి. అదే 4 రూపీస్ నువ్వు సేవ్ చేస్తున్నావు కదా, హాస్పిటల్లో పడ్డావు అనుకో, చెప్తున్నాను మామూలుగా, ఎలా కాదన్నా మేము స్నీజ్ విషయం పెట్టుకో. ఒక రొంప పడితే చిన్నపిల్లలకి 5 నుంచి 10 వేలతో వదిలేయచ్చు. పెద్దవాళ్ళని హాస్పిటల్లో పడితే ఖచ్చితంగా ఎలా కాదన్నా ఒక 10 రోజులు వేసుకొని ఈజీగా అంటే, ఇప్పుడు రోజు నాకు ఒక 10 రూపాయలు వస్తున్నాయి అనుకోండి, 10 రూపాయలు సరిపెట్టుకోవాలి. చచ్చా 10 రూపాయలు వస్తున్నాయా, నాకు రోజు 1000 రూపాయలు బయటకి వెళ్ళి వచ్చే కదా సంపాదించుకుందామని ఈ వేరే ఆలోచనకి వెళ్ళారనుకో, అది అనవసరం అయిపోద్ది మొత్తం. చెప్తున్నాను కదా, వచ్చిన దాంట్లో తృప్తి పడ్డా కూడా ఈ రోజుల్లో చాలా గొప్పది. అది వచ్చిన దాంట్లో తృప్తిపడి జాగ్రత్తగా పెంచుకుంటూ ట్రై చేస్తే, మీరు తెలివితేటలు మీరు యూజ్ చేస్తే ఆటోమేటిక్గా అన్నీ పెరిగితే